సో మీలో చాలా మంది బ్లాక్ మ్యాజిక్ గురించి విని ఉంటారు ఫ్రెండ్స్, బ్లాక్ మ్యాజిక్ గురించి. అండ్ ఈ మూవీలో కూడా చాలా బ్లాక్ మ్యాజిక్ గురించి ఉంటూ ఉంటాయి. దీంట్లో బ్లాక్ మ్యాజిక్ వల్ల ఎవరైతే వీళ్ళు ఉంటారో సినిమా క్యారెక్టర్స్, వాళ్ళకి ఎట్లా ఎగెన్స్ట్ గా పోయింది, వాళ్ళని మొత్తం బ్లాక్ మ్యాజిక్ ఎట్లా ఆడుకుంది, మొత్తం వాళ్ళ మైండ్ గేమ్స్ ఆడుకుందో ఈ వీడియోలో చూపిస్తారు. మూవీ ఎండ్ వరకు చూసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ ఎండ్ వరకు చూసుకుంటే కనుక మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ మూవీ 100% మీలో చాలా మందికి నచ్చుతుంది ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు 100% గా చూడండి, చాలా మజేదార్ గా ఉండబోతుంది. మూవీ స్టార్టింగ్ కట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఒక ఫ్యామిలీ వాళ్ళ కార్ లో వెళ్తూ ఉంటారు రోడ్డు మీద. సో మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళిద్దరికి 3 పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్, టోటల్ గా వీళ్ళిద్దరు అండ్ వాళ్ళ ముగ్గురు కలిసి మొత్తం 5. సో బేసికలీ ఒక పాప ఉంటుంది ముగ్గురులో, హకీ అనే అమ్మాయి. హకీ అనే అమ్మాయికి బేసికలీ ఆర్ఫనేజ్ నుంచి వచ్చింది. సో ఆర్ఫనేజ్ లో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నన్ను చాలా కేర్ తీసుకున్నారు, అది ఇదని వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆర్ఫనేజ్ కి వెళ్తూ ఉంటారు హకీని తీసుకొని. సో బేసికలీ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఫనేజ్ పర్సన్ ఉన్నాడో ఆయన చాలా మొత్తము ఆయన హెల్త్ ఖరాబ్ ఉండడం వల్ల వీళ్ళందరూ కలిసి అతన్ని చూడడానికి వెళ్తారు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బేసికలీ. సో నేను ఎవరైతే పేర్లు చెప్పి మెన్షన్ చేస్తానో ఆ క్యారెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. వెళ్తూ ఉండగా వాళ్ళకి ఏదో దారిలో ఏదో అడ్డు వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు వెంటనే అక్కడ కార్ ఆపేస్తారు అండ్ కార్ ఆపేసి ఏం దబ్బా అని మొత్తం చూస్తారు. అక్కడ బయటకు వచ్చి టార్చ్ పట్టుకొని వాళ్ళు అక్కడ గమనిస్తారు సార్ దట్ ఒక డీర్ ఉంది, ఆ డీర్ ని మొత్తం మీరు టక్కర్ ఇచ్చేసి దాన్ని చంపేస్తారు. సో అది అక్కడ డెడ్ బాడీ అయ్యి అక్కడ పడి ఉంటుంది. సో మనకి ఇక్కడ కట్ సీన్ లో చూపిస్తారు అదే రైడ్ అక్కడ డీర్ ఉంటే అక్కడ ఇంకో ఫ్లిప్ సైడ్ లో రోడ్డు దగ్గర ఇంకొక చిన్న పిల్ల డెడ్ బాడీ ఉంటుంది. వీళ్ళు అదేమీ గమనించకుండా కారులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, ఆ చిన్న పిల్ల ఇంకా బతుకుందా చచ్చిపోయిందా అని. సో కట్ సీన్ లో మనకి మళ్ళీ కార్ లో చూపిస్తారు. మనకి ఇక్కడ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకు అంటే ఏదైతే వీళ్ళు కార్ లో వెళ్తున్నారో కార్ లో వెళ్తున్నప్పుడు వీళ్ళు అక్కడ డీర్ ని కొట్టారో లేకపోతే ఆ పిల్లని కొట్టారో లేకపోతే ఎవరిని రిలాక్సింగ్ చేశారో ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో కట్ సీన్ లో మనకి సో దీని తర్వాత వాళ్ళు కట్ సీన్ లో అక్కడ వెళ్తారు ఫ్రెండ్స్ ఆర్ఫనేజ్ కి. ఇక్కడ మనకి సో హెన్రీ యొక్క ఫ్రెండ్స్ చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అబ్బాయిని ఒక పేరు హెన్రీ అండ్ ఒక పేరు జప్రీ, ఇది కాకుండా అతని యొక్క వైఫ్ జీప్రీ. సో మేమన్ ఆర్ రేఫీని కూడా చూపిస్తారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు బేసికల్ ఇక్కడ ఆర్ఫనేజ్ లో ఉంటారు. వీళ్ళందరూ అక్కడే ఆర్ఫనేజ్ లో చిన్నగా ఉన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటారు. అండ్ మనం చూసుకుంటే కనుక ఆర్ఫనేజ్ యొక్క పర్సన్ హెల్త్ అనేది ఖరాబ్ అయిపోయింది, అందరు కలుస్తారు ఇక్కడ. మనం చూసుకుంటే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరైతే ఆర్ఫనేజ్ కి వెళ్ళారో వీళ్ళందరూ చిన్నగా ఉన్నప్పుడు ఆర్ఫనేజ్ లో ఉన్న వాళ్ళు. దీని తర్వాత చాలా చాలా మంది వచ్చి వీళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. సో వీళ్ళందరూ అక్కడ పర్సన్ ని చూడడానికి వీళ్ళందరూ వెళ్తారు అక్కడ ఇక్కడికి ఆర్ఫనేజ్ కి. వీళ్ళందరూ లోపలికి వెళ్ళి మామూలుగా మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మన చాలా మంది అడాప్ట్ చేసుకున్నారు. మనకి ఎప్పుడైతే కార్ లో 2 వ్యక్తులను చూపిస్తారో ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు అడాప్ట్ చేసుకోలేదు. సో అలానే ఇతను తన ఫ్రెండ్ ని అనుకుంటారు, నీ వైఫ్ ఏది అని. మా వైఫ్ బయటకి వెళ్ళి తిరగడానికి అండ్ ఈవినింగ్ వరకు రావచ్చు అని చెప్తాడు. సో కట్ సీన్ లో మనకి చూపిస్తాడు ఎవరైతే ఆర్ఫనేజ్ పర్సన్ ఉన్నాడో ఆయన చూపిస్తారు ఫ్రెండ్స్. అతను చాలా సిగ్గుగా ఉండి బెడ్ మీద ఉంటాడు. సో అట్లనే మనకి ఇక్కడ మన చూపిస్తారు ఫ్రెండ్స్ రాణి అనే అమ్మాయిని చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్స్ కి దట్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా మదర్ అనేది ఇక్కడ వదిలేసి వెళ్ళింది అని. దాని తర్వాత చాలా మంది నేను వెయిట్ చేశాను వస్తుందేమో, దాని తర్వాత వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నాడు ఇది అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఆ గ్రూప్ లో నుంచి ఒకరి యొక్క బాబు అక్కడికి మొత్తం తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఈ రాణి అనే అమ్మాయి వచ్చేస్తుంది, ఆ బాబుకి చెప్తుంది ఈ రూమ్ అనేది ఆల్మోస్ట్ 30 years నుంచి మొత్తం లాక్డ్ గా ఉంది అని చిన్న బాబుకి చెప్తూ ఉంటుంది. అండ్ ఈ మా అబ్బాయికి మొత్తం స్టోరీ చెప్తుంది. 30 years క్రితం ఇక్కడ ఒక ఆవిడ ఉండేది, ఆమె పేరు మిస్టర్ మీరా. ఆమె చెప్తుంది దట్ ఒక ముర్ని అనే ఒక అమ్మాయిని మా బయటకు తీసుకువెళ్ళింది ఆర్ఫనేజ్ నుంచి. బయటకు తీసుకువెళ్ళి ముర్ని అనే అమ్మాయిని ఏదైతే మొత్తం దయ్యం ఉందో దయ్యం పట్టింది అది ఇదని మొత్తం అక్కడ చెప్తూ ఉంటుంది అని ఈ రాణి ఆ అబ్బాయికి చెప్తుంది. దాని తర్వాత చూసుకుంటే కట్ సీన్ లో ఆ అమ్మాయి చాలా మిస్ అయిపోయింది ఇక్కడ ఆర్ఫనేజ్ నుంచి అది ఇది అని చెప్తూ ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఆ ముర్ని అనే అమ్మాయి చాలా రోజుల తర్వాత దొరికింది. అండ్ దీంతో ఆమె మొత్తం పిచ్చిదాని అయిపోవడం వల్ల మొత్తం ఆమెను ఒక రూమ్ లో వేసేస్తారు, అదే రూమ్ ఇది అని ఆమె చెప్తూ ఉంటుంది అతనికి. చాలా మంది ఆర్గనైజర్స్ మొత్తం ఆమెను అట్లనే రూమ్ లో ఉంచారు. అండ్ ఆమె రూమ్ లో నుంచి మొత్తం ఎప్పుడైతే అరుస్తూ కేకులు వేస్తూ ఉంటుంది చాలా మంది రక్షించడానికి వెళ్ళారు, బట్ కొన్ని రోజుల తర్వాత ఆమె అక్కడే సూసైడ్ చేసుకుంది అన్నట్టు ఈమె చెప్తుంది ఆ పాపకి ఆ అబ్బాయికి. స్టోరీ మొత్తం విని ఆ అబ్బాయి మొత్తం పరేషాన్ అయిపోయి చాలా భయపడతాడు. కట్ సీన్ లో అక్కడ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అక్కడ ఫోటో ఆల్బమ్ చూస్తుంటారు. ఆ ఫోటో ఆల్బమ్ లో ఈ ముర్ని అనే అమ్మాయిని కూడా చూపిస్తారు. సో అలానే రాణికి అమ్మాయి గురించి తెలుసు కాబట్టి ఆమె మొత్తం అందరితో మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది ఆ ముర్ని అనే అమ్మాయి గురించి. సో రాణి ఆమె మొత్తం ఎట్లా చచ్చిపోయింది అనేది మొత్తం అక్కడ స్టోరీ చెప్తుంది ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ కి. సో కట్ సీన్ లో మనకి చూపిస్తారు ఫ్రెండ్స్. కట్ సీన్ లో హనీ అండ్ జేప్రీ పర్సన్స్ బయటకి వస్తారు. అండ్ అక్కడ వాళ్ళ కార్ దగ్గర చూస్తారు దట్ కార్ మీద బ్లడ్ ఉంటుంది అండ్ క్లోత్ యొక్క చిన్న పీస్ ఉంటుంది అక్కడ. ఆ క్లాత్ రక్తం చూసి అతను పరేషాన్ అయిపోతుంటే ఏదైతే రోడ్డు మీద వస్తూ ఉంటారో వీళ్ళందరూ కలిసి ఆ ఫ్యామిలీ ఎవరిని గుద్దామా ఎవరిని యాక్సిడెంట్ చేసామా అంటే మనిషిని చంపామా ఆ డేర్ ని కాకుండా పరేషాన్ అవుతుంటారు. సో అట్లనే హెన్రీ అండ్ జెప్రీ ఇద్దరు కలిసి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అదే ప్లేస్ కి మళ్ళీ వెళ్తారు. అక్కడ డీర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఇంకోరిని యాక్సిడెంట్ చేసామో అని మొత్తం చూస్తూ ఉంటారు. ఆ పక్కన చూస్తే కనుక చిన్న పాప కూడా కనపడుతుంది వీళ్ళకి. చూసి హెన్రీ అండ్ జెప్రీ వీళ్ళిద్దరు చాలా పరేషాన్ అయిపోతారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆ చిన్న పిల్లని కనుక వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే కనుక ఈ డీర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని వాళ్ళిద్దరు పరేషాన్ అవుతారు. సో వాళ్ళు అక్కడ చిన్న పాప యొక్క బ్రీతింగ్ చూస్తారు ఫ్రెండ్స్. ఆమె అప్పటికే చచ్చిపోయింది ఉంది అని మొత్తం అక్కడ వాళ్ళు సాడ్ అయిపోతారు. అదే విధంగా అక్కడ వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు ఏముందబ్బా అని. అక్కడ ఒక బస్సు కనపడుతుంది వీళ్ళకి. అర్థమైపోతుంది అంటే ఏదైతే ఆర్ఫనేజ్ ఉందో ఆర్ఫనేజ్ కి సంబంధించిన బస్సే ఈ బస్సు. వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి టార్చ్ చేసుకొని చెక్ చేస్తూ ఉంటారు. తను మొత్తం చూసి పరేషాన్ అయిపోతాడు అంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ లోపల చచ్చిపోయి ఉన్నారు లోపల బస్సులో. వాళ్ళని చూడంగానే తనకు అర్థమైపోతుంది అంటే వాళ్ళు యాక్సిడెంట్ గా చచ్చిపోలేదు, ఏదో మొత్తం బ్లాక్ మ్యాజిక్ ఏదో నడుస్తుంది అన్నట్టు ఆయనకి అర్థమైపోతుంది. ఇదంతా చూసేసి హెన్రీ అని చెప్పి వాళ్ళు పోలీస్ కి కాల్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు.
అంటే వాళ్ళకి ఫోన్‌లో నెట్వర్క్ అనేది అస్సలు రాదు. హెన్రీ అని చెప్పి మొత్తం పరేషాన్ అయిపోయి ఆ చిన్న పిల్లని మొత్తం కార్‌లో వేసుకొని డిక్కీలో మళ్ళా ఆర్ఫనేజ్‌కి వచ్చేస్తారు. సో, అక్కడ చాలా మంది వచ్చేసి అడుగుతారు మీరిద్దరు ఎక్కడికెళ్లారు? ఎక్కడికెళ్లారని. సో, హెన్రీ అని చెప్పి మొత్తం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దట్ మనం వచ్చే దారిలో వచ్చే ముందు ఒక చిన్న పాపని యాక్సిడెంట్ చేసాము. యాక్సిడెంట్ పాపని మళ్ళీ తెచ్చుకొచ్చేయడం అది ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో, హెన్రీకి ఇప్పుడు కూడా నమ్మక బుద్ధి కావట్లేదు. ఆయన అతను ఆర్ఫనేజ్‌కి వెళ్లి కాల్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ ఆర్ఫనేజ్‌లో మొత్తం ల్యాండ్‌లైన్ ఏదైతే ఉంటుందో ల్యాండ్‌లైన్ మొత్తం ఎక్స్‌పైర్ అయిపోయింది. అది పనిచేయట్లేదు. సో, ఇతను మళ్ళా అక్కడ ఏదైతే యాక్సిడెంట్ అయిన బస్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్తాను అని చెప్పి అక్కడికి బయలుదేరతాడు. ఇక్కడ ఇతను తప్పేం చేస్తాడంటే ఫ్రెండ్స్ ఒక్కడే బయలుదేరతాడు. సో, అతను అక్కడ చూసి పరేషాన్ అయిపోతాడు. దట్ ఎవరైతే చిన్న పిల్లలు ఇతను ఫస్ట్‌లో వచ్చినప్పుడు చచ్చిపోయి ఉన్నారో వాళ్ళందరూ మొత్తం ఒకటే డైరెక్షన్‌లో మొత్తం నుంచొని బతికి ఉన్నట్టు యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా చూసి మొత్తం ఇతను పరేషాన్ అయిపోతాడు. అట్లనే అతను అక్కడ బస్సులో నుంచి బయటికి వద్దామని ట్రై చేస్తుంటాడు. బట్ అక్కడ బస్సు లోపటి నుంచి డోర్ వేసేసి ఉంటుంది. అతను బస్సు కిటికీ నుంచి చూస్తాడు బయటికి ఎవరబ్బా అని. బట్ అక్కడ ఏదో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక బ్లాక్ మ్యాజిక్ ఒక లేడీ అక్కడ కనపడుతుంది ఇతనికి. కింద చూస్తే కనుక చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మొత్తం బయటికి వస్తున్నాయి అక్కడ కార్లో బస్సులో. ఇక్కడ చూపిస్తాడు అంటే అతని డిస్టర్బింగ్ యొక్క మొత్తం డెత్ అయిపోయింది. ఆ ఇన్సెక్ట్స్ మొత్తం అతని బాడీలోకి వెళ్ళిపోవడం వల్ల ఆర్ఫనేజ్ కి వచ్చిన జెప్రీ అండ్ హర్నీ వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఎవరికి చెప్పరు. అక్కడ ఎందుకు అంటే ఆ పోలీసులు వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా ఇప్పుడు ఎందుకు పరేషాన్ చేయాలి అని అతను గమ్మునుంటారు. సో కట్ సీన్ లో మనకి చూపిస్తాడు దట్ ఇక్కడ ఒక అమ్మాయి మనకు ఆర్ఫనేజ్ లో చూపిస్తాడు. ఆర్ఫనేజ్ లో ఒక అమ్మాయి ఆపిల్ పట్టుకొని మొత్తం కోస్తూ ఉన్నట్టు ట్రై చేస్తుంది. అదే విధంగా మనకి కట్ సీన్ లో మొత్తం మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదైతే సిజర్ ఉంటుందో మొత్తం సిజర్ తో తన బాడీని మొత్తం స్కిన్ ని కట్ చేసుకోవడానికి చూస్తుంది. దట్ మీన్స్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఈమె కంట్రోల్ లో లేదు. ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ అనేది నడుస్తుంటుంది. మైండ్ గేమ్స్ ఆడుతున్నట్టు. కట్ సీన్ లో మనకి ఇంకొక రూమ్ ని చూపిస్తారు. మనకి ఇన్సెక్ట్స్ ని చూపిస్తారు ఫ్రెండ్స్. ఇన్సెక్ట్స్ మొత్తం బాడీలోకి వెళ్ళిపోయి మొత్తం స్కిన్ టిష్యూస్ లోకి వెళ్ళిపోతున్నట్టు ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ కట్ సీన్ లో చూపిస్తారు ఫ్రెండ్స్ ఎవరైతే మిర్రర్ ముందు ఉందో ఆయన యొక్క హస్బెండ్ వచ్చేస్తాడు. అక్కడికి నువ్వేం చేస్తున్నావు కోసుకుంటున్నావు అది ఇది అక్కడ వచ్చేస్తాడు అతనికి. దీని తర్వాత ఈ అమ్మాయి మొత్తం అక్కడ ఏదైతే మొత్తం ఊహ ఉంటుందో మొత్తం ఊహ వచ్చేస్తుంది. నేనేం చేస్తున్నాను అది ఇది ఆమెనే పరేషాన్ అయిపోయి మొత్తం అక్కడే అన్కాన్షియస్ అయిపోయి పడిపోతుంది. ఇక్కడ చాలా మంది వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని మొత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. అదే కట్ సీన్ లో చూపిస్తారు అక్కడ ఇంకొక అమ్మాయి కూడా బయటకి వచ్చేసి మొత్తం వేడ్ గా మొత్తం చేస్తూ ఉంటుంది. మొత్తం ఆమె మెడకాయలో మొత్తం ఏదో మొత్తం అతుక్కుపోయినట్టు ఆమె మొత్తం యాక్షన్ చేస్తూ ఉంటుంది. మొత్తం చేయబెట్టుకొని ఏవైతే పురుగులు ఆమె నోట్లో వెళ్ళాయో మొత్తం ఆమె మొత్తం అక్కడ మూసి వేస్తుంది. అక్కడ ఏవైతే కొన్ని పురుగులు ఉన్నాయో ఆ పురుగులు మొత్తం ఆ బాడీ మొత్తం టిష్యూస్ మొత్తంలో విరుకుతూ మొత్తం తిరుగుతూ ఉంటాయి. మొత్తం ఏదైతే స్కిన్ ఉంటుందో స్కిన్ లేయర్ మొత్తం పీకుతూ ఉంటుంది. సో దట్ ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో మొత్తం బయటకు వచ్చేసేయాలని. అట్లనే ఏదైతే మిర్రర్ ముందు వచ్చిన అన్కాన్షియస్ అమ్మాయి ఉందో వాళ్ళని పట్టుకొని వీళ్ళు మొత్తం అక్కడ కార్లో పెట్టుకొని మొత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్ళకి వెళ్తారు. అండ్ వాళ్ళు అక్కడ మొత్తం ప్రయాణిస్తూ ఉండగా ఏదో ఎక్కడి నుంచి అయితే వీళ్ళు యాక్సిడెంట్ వచ్చారో అదే ప్లేస్ కి చుట్టూ చుట్టూ తిరిగి వస్తూ ఉంటారు. సో మళ్ళీ మనకి ఇక్కడ కట్ సీన్ లో చూపిస్తారు ఫ్రెండ్స్ 25 years క్రితం ఒక మిర్రా అని ఒక బ్లాక్ మ్యాజిక్ చేసే ఒక లేడీ ఒక బ్లాక్ మ్యాజిక్ చేసే లేడీ ఉంటుంది. ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే లేడీ మొత్తం ముగ్గురిని ఇక్కడైతే ఆర్ఫనేజ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళందరినీ ఒక రూమ్ లో పెట్టి మొత్తం బలి ఇచ్చేసింది. ఆమె బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఇక్కడ చూపిస్తారు. అదే విధంగా జయప్రియ అండ్ హర్ని ఇద్దరు మొత్తం అక్కడ ఎస్కేప్ అయి బయటకు వచ్చేస్తున్నట్టు ఆర్ఫనేజ్ బయటకు వచ్చేస్తున్నట్టు చూపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు బయటకి మొత్తం పరిగెత్తాలి అనుకుంటారో వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఆర్ఫనేజ్ దగ్గరికి వెళ్తున్నట్టు ఇక్కడ చూపిస్తారు. సో కట్ సీన్ లో మనకు చూపిస్తారు ఫ్రెండ్స్ ఎవరైతే వీళ్ళు ఎస్కేప్ అయ్యారో ఈ ముగ్గురు మొత్తం బయటకు వచ్చేయడానికి వాళ్ళు మళ్ళీ అక్కడ ఆర్ఫనేజ్ కి వెళ్తారు. అండ్ ఏదైతే బ్లాక్ మ్యాజిక్ చేసే ఈ మిర్రా అని అమ్మాయి ఉంటుందో అక్కడ ఫస్ట్ మనకి చెప్పేదటి మా రూమ్ లో సూసైడ్ చేసుకుంది అన్నట్టు. బట్ నో ఫ్రెండ్స్ ఈమె బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ముగ్గురు పిల్లలే మొత్తం ఆమెని అక్కడ ట్రాపింగ్ చేసేసి ఆ రూమ్ లో వచ్చేసి మొత్తం చంపేసి మొత్తం అక్కడే పాతి పెట్టేస్తాడు అదే రూమ్ లో. ఈ ముగ్గురు కలిసి ఏదైతే చేశారో మొత్తం పాతి పెట్టేసింది సీక్రెట్ అనేది ఇప్పుడు ఉంచారు. ఇప్పుడు రివీల్ చేస్తారు. నేను ఫ్రెండ్స్ ఏదైతే మనకి ఫస్ట్ లో చెప్పారో ఈమె సూసైడ్ చేసుకుంది అన్నట్టు ఇది సూసైడ్ కాదు ఆమె బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి చంపేసి అక్కడే పాతి పెట్టేశారు. ఇక్కడ మనకి ఇంకొక వ్యక్తులు చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా ఆర్ఫనేజ్ లో అతను గన్ను పట్టుకొని మొత్తం అన్కంట్రోలబుల్ గా దట్ మీన్స్ అతని మైండ్ అనేది ఎవరో కంట్రోల్ చేస్తున్నాడు. అదే గన్ను మొత్తం తన్ని షూట్ చేయడానికి మొత్తం ట్రై చేస్తున్నట్టు తన చేతులు అనేది మొత్తం అన్కంట్రోలబుల్ గా అయిపోతే అతను గన్ను పట్టుకొని మొత్తం నోట్లో పెట్టుకొని మొత్తం షూటింగ్ అవుతున్నట్టు చూపిస్తారు. ఫ్లిప్ సైడ్ లో మనకి ఇంకొక వ్యక్తిని చూపిస్తారు ఫ్రెండ్స్. అది ఏదైతే చిన్న బాబు ఉండో ఏదో ఒక ఫుటేజ్ చూస్తుంటాడు టీవీ దగ్గర. టీవీ ఒక పైన ఎవరో డెడ్ బాడీ ఒక తలకాయ అనేది కట్ అయిపోయి పడినట్టు అక్కడ చూపిస్తారు. ఆ చిన్న పిల్ల కూడా అక్కడే భయపడిపోయి మొత్తం అక్కడ వేరే రూమ్ కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇతను చూస్తాడు దట్ ఎవరైతే మనకి గన్ను నోట్లో పెట్టుకుంటే షూటింగ్ అవుతున్నాడో అతన్ని చూసి మొత్తం పరేషాన్ అయిపోతాడు. అతను అక్కడ ఏదైతే గన్ను ఉందో గన్ను పట్టుకొని చిన్న బాబుని మొత్తం అన్కంట్రోలబుల్ గా అయిపోయి మొత్తం షూట్ చేసేస్తాడు. కట్ సీన్ లో మనకి చూపిస్తారు ఒక ముగ్గురు మొత్తం అక్కడ ఎస్కేప్ అవడానికి చూస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు. ఈ చిన్న బాబు అక్కడ ఇంకొక పాప మొత్తం వాళ్ళు ఎక్కడికి పోయారని మొత్తం అక్కడ ఎత్తుకుతూ ఉంటారు అక్కడ ఆర్ఫనేజ్ లో. మొత్తం అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. ఏదైతే ఆర్ఫనేజ్ యొక్క హెడ్ ఉన్నాడో అతని పర్సన్ దగ్గరికి వచ్చేస్తుంది అండ్ అతని మంచం కింద ఏదో బాక్స్ ఉన్నట్టు చూస్తుంది. సో మనకి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ డిఫరెన్స్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక ఏదైతే మిర్రా అని ఉందో మనకి ఫస్ట్ లో మొత్తం బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది అది ఇది అన్నారు. సో ఇతను ఏదైతే ఆర్ఫనేజ్ యొక్క హెడ్ ఉన్నాడో మొత్తం అక్కడ చైల్డ్ ని మొత్తం అబ్యూస్ చేస్తూ ఉంటాడు. అండ్ తద్వారా ఏదైతే బ్లాక్ మ్యాజిక్ అని ఈ అమ్మాయి ఉందో మొత్తం ఆ చిన్న పిల్లల్ని రక్షించడానికి చూస్తుంది. అండ్ అదే విధంగా ఏదైతే హెడ్ ఉన్నాడో అక్కడ ఆర్ఫనేజ్ యొక్క హెడ్ మొత్తం బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. అదే దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల అక్కడ మొత్తం ముగ్గురు పిల్లలు కూడా
అతన్ని మొత్తము ఆ రూమ్ లో వేసేసి చంపేసి అక్కడే పాతి పెట్టేస్తారు. మనకి ఇక్కడ ట్విస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ లో ఏదైతే బ్లాక్ మ్యాజిక్ చెప్పారో ఆమె కాదు, ఆమె మొత్తం అక్కడ చిన్న పిల్లల్ని మొత్తం హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. అండ్ మొత్తం ఈ చిన్న పిల్లలు మొత్తం ఏదైతే ఆర్ఫనేజ్ యొక్క హెడ్ ఉన్నాడో ఆ మెనిపులేట్ చేసేసి తన్ని ఆ మిరాని బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. అది ఏదైనా మొత్తం చంపేసి ఆ రూమ్ లోనే పాతి పెడతారు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, వీళ్ళు అక్కడ కారులో ప్రయాణిస్తారు, మొత్తం బ్లాక్ మ్యాజిక్ అనేది ఎవరు చేస్తున్నారు వీళ్ళకి మొత్తం ఇట్లా weird గా పురుగులు వెళ్ళడం కానీ, అక్కడ మొత్తం అదే రోడ్ లో మొత్తం ఫ్లిప్పింగ్ అయి మొత్తం రావడం కానీ, ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎవరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎవరైతే ఆర్ఫనేజ్ లో మొత్తం ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఇట్లా బ్లాక్ మ్యాజిక్ ఎవరు చేస్తున్నారో అది దాన్ని పరేషాన్ అవుతుంటారు. అండ్ అదే విధంగా కార్ లో ఏదైతే చిన్న పిల్ల ఉందో మొత్తం ఫస్ట్ లో యాక్సిడెంట్ అయిపోయింది అన్నారు. సో ఆమె మొత్తము అన్కాన్షియస్ అయిపోయి పడిపోయింది అండ్ ఆమె చచ్చిపోలేదు. సో ఆమె కార్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఆర్ఫనేజ్ లోపలికి. చిన్న పిల్ల మొత్తం ఆర్ఫనేజెస్ కి చెప్తుంది అంటే, మేమందరము కలిసి అక్కడ బస్సులో పిక్నిక్ వెళ్తున్నాము, సడన్ గా బస్సు ఆగిపోయింది అండ్ బస్సులోకి ఎవరో బ్లాక్ డ్రెస్ వేసుకున్న బ్లాక్ మ్యాజిక్ లేడీ బస్సులోకి వచ్చింది. మొత్తం మా అందరినీ మొత్తం మైండ్ గేమ్స్ ఆడి మొత్తం మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ మేమందరం అక్కడ ఏదైతే బస్సు యొక్క డోర్స్ ఉంటాయో డోర్స్ ని మొత్తం కొట్టుకున్నాము అన్నట్టు అక్కడ అందరు చెప్తూ ఉంటారు. అండ్ మనకి చూపిస్తారు అంటే, ఈ పిల్ల ఏదైతే ఉందో ఈమె బతికిపోయింది. ఎట్లా బతికిపోయింది అంటే, ఈమె మొత్తం చోల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటుంది. ఎందుకు అంటే ఆ బ్లాక్ మ్యాజిక్ ఒక లేడీ మొత్తం మంత్రాలు వేస్తుంది, అందరిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈమె ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది కాబట్టి ఈమె బతికిపోయింది. అదంతా చూసి మొత్తం సడన్ గా కళ్ళు తెరిచి మొత్తం ఏందబ్బా జరుగుతుంది, మొత్తం బస్సులో ఎవరి లేడీ మొత్తం వీళ్ళందరూ ఇట్లా ఎందుకు అవుతున్నారని మొత్తం పరేషాన్ అయిపోయి మా బస్సులో నుంచి కిందకి వచ్చి పరిగెత్తుతూ ఉండగా ఈ కార్ వచ్చేసి యాక్సిడెంట్ అయిపోయినట్టు మనకి చూపిస్తారు ఇక్కడ. సో ఇదంతా స్టోరీ మొత్తం హెన్రీ అండ్ జెఫ్రీకి మొత్తం తెలిసిపోవడం వల్ల, నేను ఒక ఇన్నోసెంట్ యొక్క లేడీని చంపాను, ఆమె మొత్తం మమ్మల్ని రక్షించడం అని అనుకుంది. బట్ ఈ ఏదైతే ఆర్ఫనేజ్ యొక్క హెడ్ ఉన్నాడో ఇతను మొత్తం మనల్ని మెలిప్లేట్ చేశాడు అది ఇది అని ఇతను మొత్తం వెళ్ళి తనని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనకి చూపిస్తారు తన యొక్క వైఫ్ ఇట్లా చంపొద్దు అది ఇది అని చెప్తూ ఉంటుంది. సో మనకి చూపిస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఫనేజ్ లో మొత్తం అక్కడ మైండ్ గేమ్స్ ఆడడం వల్ల ఈ మొత్తం లేడీ అక్కడ మొత్తం వాళ్ళు అందరూ అక్కడ వీడ్ గా మొత్తం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అక్కడ కార్ దగ్గరికి వెళ్ళి తలకాయ కొట్టుకుంటారు, ఇంకొంతమంది పరిగెత్తుతూ ఉంటారు తను రక్షించుకోవడానికి. మనకి కట్సీన్ లో చూపిస్తారు ఒక ఏదైతే బ్లాక్ మ్యాజిక్ ఒక లేడీ ఉందో బ్లాక్ డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తుంది ఆర్ఫనేజ్ దగ్గరికి. అండ్ మనకి ఇక్కడ కట్సీన్ లో మొత్తం రాణిని చూపిస్తారు. ఫస్ట్ లో ఏదైతే చిన్న బాబుకి స్టోరీ చెప్పిందో ఈ రాణి, సో ఏదైతే రాణి ఉందో రాణి బేసికలీ మోర్గి యొక్క కూతురు. దట్ మీన్స్ ఫ్రెండ్స్, ఎవరైతే వీరు చంపేసి పాతి పెట్టారో ఆమె యొక్క కూతురు ఈ రాణి. దట్ మీన్స్ ఫ్రెండ్స్, ఎవరైతే మోర్నిని మొత్తం చంపేసి అక్కడ పాతి పెట్టేశారో ఈమె మొత్తం రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళందరినీ ఫ్రెండ్స్ ని అక్కడ పిలిచినట్టు ఈమె మొత్తం అక్కడ చూపిస్తారు మనకి కట్ సీన్ లో. మనకి కట్ సీన్ లో చూపిస్తారు ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి ఎవరైతే మోర్ని వచ్చిందో ఆ ఏదైతే బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ మ్యాజిక్ చేసి ఆమెని మొత్తం ఏదైతే వీళ్ళు ఫస్ట్ లో పాతి పెట్టారో అదే రూమ్ కి తీసుకెళ్తారు అండ్ ఫైటింగ్ చేసి మొత్తం ఆమెని చంపేయడానికి ట్రై చేస్తారు. అండ్ అంతేకాకుండా తన తలకాయని మొత్తం చాకు తీసుకొని మొత్తం కోసి పడేస్తారు. బట్ ఈమెకి బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ మ్యాజిక్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఆమె తలకాయ తీసుకొని మళ్ళీ పెట్టుకుంటుంది తన మీద. ఫ్రెండ్స్, ఈమెని చంపడం ఇంపాసిబుల్ అన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తారు. అండ్ మనకి ఇక్కడ చూపిస్తే ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఫనేజ్ యొక్క హెడ్ ఉన్నాడో తన్నే మొత్తం ఈ ప్రాబ్లమేటిక్ మొత్తం క్రియేట్ చేశాడు కాబట్టి తన్నే అక్కడికి వచ్చేసి మొత్తం ఆ ఏదైతే బ్లాక్ మ్యాజిక్ యొక్క లేడీ ఉందో మోర్గి మొత్తం మంట పెట్టేసి కాల్ చేస్తాడు. మనకి చూపిస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఆర్ఫనేజ్ యొక్క హెడ్ ఉన్నాడో అతనిని అండ్ ఈ బ్లాక్ మ్యాజిక్ యొక్క లేడీని వాళ్ళిద్దరిని అక్కడ అదే రూమ్ లో వదిలేసి అక్కడ వాళ్ళు బయటకు ఎస్కేప్ అయిపోతారు మొత్తం డోర్ క్లోజ్ చేసేసి. సో అలా ఈ ఆర్ఫనేజ్ యొక్క హెడ్ అండ్ ఆ బ్లాక్ మ్యాజిక్ యొక్క లేడీ అక్కడ చచ్చిపోయినట్టు చూపిస్తారు. సో ఇక్కడ స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ కట్ సీన్ లో మనకి చూపిస్తారు. సో ఇక్కడ మనకి చూపిస్తారు ఫ్రెండ్స్, ఆర్ఫనేజ్ లో ఏదైతే ఒక అమ్మాయి ఉందో ఆమె యొక్క కూతుర్ని తీసుకెళ్ళడానికి ఆమె స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కార్ ఆపి సో ఆమె ఎప్పుడైతే మిర్రర్ లో చూస్తుంటో ఆ మిర్రర్ లో ఏదైతే బ్లాక్ మ్యాజిక్ ఒక లేడీ ఉందో మళ్ళీ అక్కడ మనకి కనపడుతుంది. సో ఇక్కడ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మనకి ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్, కంక్లూజన్ చేస్తాను ఫైనల్ గా. మనకి ఎవరైతే మోర్ని అనే లేడీ ఉందో బ్లాక్ మ్యాజిక్ యొక్క లేడీ, ఫస్ట్ లో ఏదైతే మనకి ఇది ఆర్ఫనేజ్ యొక్క హెడ్ ఉన్నాడో తను మొత్తం చైల్డ్ ని మొత్తం అబ్జర్వ్ చేస్తుంటాడు కాబట్టి ఈ మోర్ని అనే లేడీ బ్లాక్ మ్యాజిక్ యొక్క లేడీ మొత్తం అందరిని రక్షిద్దాం అనుకుంటుంది. సో ఏదైతే ఆర్ఫనేజ్ యొక్క హెడ్ ఉన్నాడో ఆమె ఇట్లా మొత్తం ఫ్లిప్ సైడ్ చేస్తుంది కాబట్టి మొత్తం పిల్లల్ని మెనిపులేట్ చేస్తుంది కాబట్టి తిన్ను కూడా మొత్తం దాన్ని మెనిపులేట్ చేసి ఆ మోర్ని అనే లేడీ ఒక బ్లాక్ మ్యాజిక్ లేడీ అది ఇదని మొత్తం అక్కడ మొత్తం స్ప్రెడింగ్ చేస్తుంటాడు చిన్నపిల్లలకి. అండ్ మోర్ని అనే లేడీ కూడా రాను నువ్వు అందరూ బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు కాబట్టి ఆమె రియల్ గానే బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఆమె మొత్తం చైల్డ్ ని రక్షించాం అనుకుంది బట్ అక్కడ మొత్తం స్ప్రెడ్ అవడం వల్ల ఆమెనే ఒక రియల్ గా బ్లాక్ మ్యాజిక్ లాగా నిజంగా అయిపోయింది.